వంశీ గారు సార్, వంశీ గారు ఇక్కడ గుంటూరు కారంతో కుర్చీ మడత పెట్టారు, మరి గోదావరితో ఏం మడత పెట్టబోతున్నారో ఏంటి? అదేంటి, గోదావరిలో ఆల్రెడీ ఆయిషా గాను విశ్వకు మడత పెట్టారు అనుకున్నా, సరిపోలేదా? సరిపోలేదు అనుకుంటా, అది సరిపోలేదు. ఆడియన్స్ టీజర్ లో ఆయిషా గాని చూపించింది మీకు సరిపోయినట్లేదు, సినిమాలో మిగతా అంతా మడత పెడతారు, మిగిలింది ఏదైనా ఉంటే. సార్ ఆ కుర్చీ మడత పెట్టేది సార్ ఫర్ చేంజ్ నేను దీంట్లో చూపించిన సార్ తొడలు ఫుల్, మీరు చూడు. ఇంకోటి యాడ్ అండ్ క్వశ్చన్, ఆ కుర్చీ మడత పెట్టే అనే పదాన్ని చాలా పొలిటికల్గా కూడా వాడుకొని చాలా సెన్సేషనల్ అయింది ఇటీవల కాలంలో ఈ ఎన్నికల్లో. సో ఇప్పుడు ఎలక్షన్స్ అంతే హీట్లో ఉన్నాయి, మీ సినిమా కూడా ఎలక్షన్ హీట్ తర్వాత ఇంకా హీట్ పెంచేలా కనిపిస్తుంది మే 17th రోజు. సో మీ ఇప్పుడున్న సినారియోలో సో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి, మీ సపోర్ట్ ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ద్వారా, ఈ ఫ్యాన్స్ ఎలా ఉంటుంది? అంటే ఇండస్ట్రీ కళ్యాణ్ గారికి ఏ విధంగా సపోర్ట్ చేయబోతుంది? మీరు అత్యంత సన్నిహితులు. మేము కళ్యాణ్ గారికి సన్నిహితులు అంటున్నారు కదండి, మరి మా సపోర్ట్ కళ్యాణ్ గారికి ఉంటుంది కదా, దాని గురించి స్పెసిఫిక్గా చెప్పేది ఎలా ఉంటుంది అంటే సినిమా ద్వారా ప్రచారం చేయడం ఒక ఎత్తు, మీరు నేరుగా వెళ్ళి ఈరోజు వరుణ్ తేజ్ గారు వెళ్ళారు, మీరు మీ గ్యాంగ్ అంతా వెళ్ళి కళ్యాణ్ గారికి ఏ విధంగా అండగా నిలవబోతున్నారు? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అన్నారు, మరి అలాంటి గోదావరి జిల్లాల్లో నిలబెట్టుకోవడానికి మీ గ్యాంగ్తో ఎలా వెళ్ళబోతున్నారు అనేది అట్లాంటి ఏమి లేవండి. మీ అందరిలో ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాభా అందరిలో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా మే 12 కల్లా ఆంధ్ర చేరి 13వ తారీఖు ఓటేసి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ చేస్తే అదే కళ్యాణ్ గారికి మీరు చేసే సేవ. విశ్వకర్ హాయ్ సార్. చెప్పండి సార్, మీ డ్రెస్ అది చూస్తే అనకొండ మెడలో వేసుకుని ఆ టైర్లు షూతో తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ గంగానమ్మ తల్లి ఉంది సార్, అది చూసిరా? ఉంది, గంగమ్మ తల్లి ఉంది, కానీ దానికంటే ముందు అనకొండ అనేది ఒకటి ఉంది, దాని టైర్లు తొక్కుకుంటూ వెళ్ళిపోవడం. క్యారెక్టర్ కూడా అలాగే ఉంది టీజర్లో. ఈ క్యారెక్టర్ కోసం మీరు ఎంత హోంవర్క్ చేశారు? అంటే ఇప్పటివరకు చెయ్యని క్యారెక్టరు కొంచెం డిఫరెంట్గా ఉంది. హోంవర్క్ అంటే మెయిన్ స్లాంగే సార్. స్లాంగ్ అస్సలు డెఫినెట్లీ మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపించొద్దు అన్నది మైండ్లో పెట్టుకొని ఒక 15-20 రోజులు దాన్ని ప్రాక్టీస్ చేసినుండే, అదే హోంవర్క్ సార్. మిగిలిందంతా మీకు తెలుసు, జస్ట్ మాస్ సినిమా చేయడానికి గ్యాప్ తీసుకున్నా కానీ నా ప్లే గ్రౌండ్ ఇది. విశ్వకర్, ఈ సినిమా కోసం మీరు బాగా కష్టపడ్డారని విన్నా, మీ డైరెక్టర్ కూడా బాగా కష్టపెట్టారని విన్నా. చూసినావు, నువ్వు సెట్ కూడా వచ్చినావు, చూసినావు నువ్వు. సో 3:30కి లేచి 4 కల్లా సెట్స్ కొనడం రాజమండ్రిలో, అండ్ ఇక్కడికి వచ్చేసరికి రోజు తడిపేశారు మిమ్మల్ని వర్షంలో. సో ఎంత ఇబ్బంది పడ్డారు? మీ డైరెక్టర్ గురించి ఏం గుర్తులేవు సార్ నాకు, కష్టాలు అయితే ఏం గుర్తులేవు. ఎందుకంటే టీజర్ చూసినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. టీజర్ కానీ మన అవుట్పుట్ కానీ చూసినప్పుడు దీనికంటే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు, మన పెద్ద పెద్ద స్టార్లు అందరూ ఇంకా కష్టపడ్డరు. సో కష్టాల గురించి ఎందుకు కదా, అందరూ పడ్డట్టే పడ్డా కొంచెం. కృష్ణ లాస్ట్ ఇయర్ ఈ సమ్మర్లోనే స్టార్ట్ చేసినట్టున్నారు మీరు షూటింగ్, అండ్ అక్కడ రాజమండ్రిలో చేసినట్టున్నారు, మంచి హాట్ సమ్మర్లో చేశారు. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్ చేసామండి, తర్వాత రాజమండ్రి. ఓకే, రాజమండ్రిలో ఆ సాంగ్ చేసేటప్పుడు సమ్మర్లో మంచి హీట్లో చేసేటప్పుడు ఏదో ఆ జూనియర్ ఆ డాన్సర్లు వాళ్ళు పిట్టలు రాలిపోయారంటే వడదెబ్బ తగిలి. సో ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఆ సమ్మర్లో హీట్లో గోదావరి మధ్యలో చేయడం? అది మోస్ట్ ఇన్హ్యూమన్ సార్. ఎవరికైనా మా ముందు కళ్ళ ముందు అలా పడిపోయారు. వంశీ గారు అయితే ఎందుకు ఈ ఎండలో ఒక ఆగి చేసుకోండి అని కూడా చెప్పేవారు, కాకపోతే లేదు చేస్తామని. దానికి తోడు మా హీరో నేను చెప్పులు లేకుండా చేస్తాను అన్నాడు. అవన్నీ చేసి విశ్వక్, కాకపోతే ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే నవ్వొస్తుంది, కానీ అప్పుడు చాలా భయం వేసింది సార్. ఎందుకంటే పర్ డే నాకు మిగతావి తెలియదు కానీ సార్ అందరికీ దాహం వేస్తూ ఉండేవి. 400 cans ఆఫ్ వాటర్ వస్తే వితిన్ 2 hours అయిపోయేవి సార్. అది ఏంటి అంటే రాజమండ్రి నుంచో కొవ్వూరు నుంచో మధ్యలో లంకల్లోకి రావాలి, ట్రాన్స్పోర్టేషన్ రావాలి, తాగాలి, నీళ్ళు అయిపోయి అంటే మళ్ళీ అక్కడి నుంచి తేవాలి సార్. సో ఫస్ట్ 2 days మాకు అర్థం కాల ఎంత వాటర్ కావాల్సి వస్తాయి తాగడానికి అని.